ఇప్పుడు మామయ్య అయితే అరక కొడుతుండు. అరక తోలితే కలుపు తొందరగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అరక తోలుతుంది. అరక తోలిన తర్వాత మళ్ళీ కూలోళ్ళని పెట్టుకొని కూడా మళ్ళీ గడ్డి వీక్తారు. కానీ ఫస్ట్ అరక కొడితే మంచిగా తొందరగా వచ్చేస్తుంది అని చెప్పేసి గడ్డి ఫస్ట్ అరక కొడుతుండు. ఇంకా మా పాప కూడా వచ్చింది ఈరోజు. ఇంకా మా చేను చూడండి ఎంత అయింది, నెల అవుతుంది పెట్టి. ఇంకా అక్కడ అమ్మమ్మ మా అత్తమ్మ తీస్తురు, అల్లం పిక్తురు. అల్లం పిక్కడం అంటే కలిపేరుతురు. కొంతమంది అల్లం అంటారు, కొంతమంది కలుపు అంటారు కదా. అక్కడ ఇదంతా కొట్టేసిండు మామయ్య. ఈ గుంటె అయిపోయింది కొట్టడం, అరక తోలడం ఇది అయిపోయింది. అందుకోసమని ఇప్పుడు ఇది తోలుతుండు. ఇంక కొంచెమే ఉందని చెప్పి కూలర్లను ఎవరు పెట్టలే. అది ఈ సంవత్సరమే నేర్పిస్తారు కొంచెం, అందుకోసమని సరిగ్గా పోతలేదు ఆ కోడెదూడ. ఆ ఆవు కూడా నిన్న మనని ఈనింది కదా, ఇంకెవ్వరు అరగకి ఇస్తలేరని ఇంకా మావే కడుతురు. మా మట్టుక కిరాయిలకి ఏం పోవట్లే. జరుగుతాగే అక్కడ చిన్న ఉంది అని మాకు పాప చెప్తుంది చూడండి. అక్కడ కోడెదూడని అక్కడ కట్టేసిన. ఇప్పుడేమో మా నాయనమ్మ, మా తాతమ్మ, మా నాయనమ్మ, నేను, మా మమ్మీ, మా తాత, అక్కడేమో మా చిన్న ఉంది, అక్కడేమో మా తాత కట్టేసిను, అక్కడేమో మా తాత ఇక్కడ ఉంచుకున్నాను. అందుకే దున్నుతున్నాను, గుంజుకొని పోయి. మా తాత ఇవన్నీ శల్క దున్నాలి. ఈరోజేమో ఇటు దున్నాలి, ఒకసారి ఇటు దున్నాలి, ఒకసారి నాకాడికి దున్నాలి, ఆడికి దున్నాలి, మా మమ్మీ కాడికి దున్నాలి. అంతా తీయాలి శల్క. ఈ చెట్లు దున్నుతే, ఈ చెట్లు పెద్ద దున్నుతే ఇవన్నీ అయిపోతాయి, పెద్దవైతాయి. ఈ షర్ట్లు పోయి పత్తి షర్టల్లో ఇంకా పోతే పెద్దవైతాయి. మా తాత ఇవి దున్నేసిను, ఇప్పుడేమో పెద్దవైనాయి. ఇవంతా పెద్ద కాలే కానీ చిన్నవైనాయి. ఇంకా చూడండి, ఇది మా పత్తి చేను. ఇంక ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు. ఇంక ఈడ చూడండి బుడ్డగా ఉన్నాయి. వర్షాలు సరిగ్గా లేక ఒకటేసారి అన్ని మొలకలు వెళ్ళలేదు. ఒకసారి కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. వర్షాలు లేక కొన్ని ఒకసారి వెళ్ళినాయి, కొన్ని ఒకసారి వెళ్ళినాయి. ఇప్పటికైతే ఇంకా బాగానే వెళ్ళినాయి అన్ని మొలకలు, కానీ కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. ఈ గుంటి మంచిగా వెళ్ళింది మొత్తము. ఇప్పుడు మామయ్యది ఉన్నాయి, ఈ గుంటి మాత్రం సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి, సరిగ్గా వెళ్ళలేదు. కొంచెం ఆ గుంటిలో మొత్తం ఇట్లా పిల్లలు లావు అట్లా ఉంది, మంచిగా లేదు ఆ గుంటి. కొంచెం పిల్లలు ఉంది,
అందుకోసం వల్ల సరిగ్గా వెళ్ళలే. వెళ్ళినాయి కానీ ఈ గుంట ఎంత మంచిగా వెళ్ళలే. ఇంకా ఈ గుంటి కంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఆ మొలకలు. మా నాయనమ్మ మా తాతమ్మ గడ్డి పీకుతురు. ఇప్పుడేమో మా తాత ఆడ ఎద్దులు దున్నుతురు. మా చిలక పత్తి చెలుకు పత్తి చెల్క ఖుషి. పత్తి చెలుకు చెల్క చిలక తీసుకున్నాక అక్కడ పోతాం. అక్కడ ఉంది ఆ శంక ఉంది కానీ చాలా దూరం ఫ్లేవర్ని పెడతా.